హలో రిషిత, ఎవరు? చంటి పెద్దనాన్నగారు. మరి నీకు మంచి కథ చెప్పనా? మరి ఒక ఊళ్ళో ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనమాట. వాళ్ళ నాన్నగారు వాళ్ళకి ఒక ఆవు, ఒక కొబ్బరి చెట్టు ఉన్నాయి. అలాగే చలికాలం వస్తే కప్పుకునేందుకు ఒక మంచి రగ్గు కూడా కొన్నాడు వాళ్ళ నాన్నగారు. ఆ తర్వాత ఏమైంది, కొన్నాళ్ళకి వాళ్ళ నాన్నగారు చనిపోయారు. అప్పుడేమో అన్నదమ్ములు ఇద్దరు కూడాను మరి ఈ ఆవు, ఈ కొబ్బరి చెట్టు, ఈ రగ్గు ఉన్నాయి కదా, ఎలా పంచుకోవాలి, ఎవరికి ఇవ్వాలి అని అనుకుంటున్నారనమాట. అప్పుడే వాళ్ళిద్దరికి ఒక పెద్ద ఆయన వచ్చి ఏం చెప్పాడంటే, తమ్ముడికి సహాయం చేద్దామని వాడిని పిలిచి, నేను సాయంత్రం మీ ఇద్దరికి వాటాలేస్తాను, నువ్వేమో అను అని చెప్పి ఏం చేశాడు అంటే, అన్నయ్యకి మోసం చేద్దామని, తమ్ముడికి హెల్ప్ చేద్దామని చెప్పాడనమాట. ఏమని చెప్పాడు, సాయంత్రము ఇద్దరు కూర్చోండి, మీ నాన్నగారు మీకు ఇచ్చిన ఆస్తిని నేను వాటాలేస్తాను, చక్కగా పంచుకోండి అని చెప్పాడనమాట. సరే, ఎలా వేశాడనమాట వాటాలు? అప్పుడేమన్నాడంటే, మరి కొబ్బరి చెట్టు ఉంది కదా, కొబ్బరి చెట్టు కింద భాగమేమో అన్నయ్యకి ఇచ్చేద్దాము, పెద్దవాడు కదా, కింద నుంచి వచ్చింది కదా చెట్టు అన్నాడు. మరి కొబ్బరి చెట్టు కిందకి ఏముంటుంది, కాయలు పైన ఉంటాయి కదా, అలా మోసం చేశాడనమాట. మరి ఇంకోటి ఏమన్నాడంటే, మరి ఆవు ఉంది కదా, ఆవు ఏమో ముందు భాగం ఏమో అన్నయ్యకి ఇచ్చేద్దాము, వెనక భాగం ఏమో తమ్ముడికి ఇచ్చేద్దాము అన్నాడనమాట. ఆవు ముందు భాగం ఏముంటుంది, గడ్డి పెట్టాలి, వెనక భాగంలో పాలు వస్తాయి కదా, మరి అలాగా కూడా మోసం చేసేసాడు అన్నయ్యని. ఇంకేముంది, రగ్గు ఉంది. రగ్గు అన్నాడు అనమాట, నువ్వు అన్నయ్య కదా, నువ్వు పొద్దునంతా సాయంత్రం దాకా రగ్గు వాడుకో, సాయంత్రం నుంచి పొద్దున్న దాకా తమ్ముడు వాడుకుంటాడు అన్నాడనమాట. సరే అని అన్నయ్య అమాయకుడు కదా, అన్నీ సరే 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 అన్నాడు. తమ్ముడు భలే సంతోషించాడు. అబ్బా, నాకు చక్కగా కొబ్బరికాయలు, ఆవు పాలు, రాత్రిపూట కప్పుకునేందుకు రగ్గు ఇన్ని వస్తాయి కదా అనుకున్నాడు. సరే, ఇలాగ జరిగిపోతుంటే ఒక రోజున అన్నయ్య భార్య పిలిచి, నువ్వు పిచ్చోళ్ళ ఉన్నావు, మనం గడ్డి మేపుతుంటే ఆవుకి వాడు పాలు పెతుక్కుంటున్నాడు, మనం నీళ్లు పోస్తే వాడు కొబ్బరికాయలు తీసుకుంటున్నాడు, మనమేమో పగలంతా పడుకోం కదా, రగ్గు మనకి రాత్రి కదా కావాలి, అందువలన ఏంటి చేద్దాము అనుకున్నారు. అప్పుడు ఏం చేశారంటే, వాళ్ళ స్కూల్ మాస్టర్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ స్కూల్ మాస్టర్ అన్నాడు, ఓహో, ఇలాగా మీ తమ్ముడును వాళ్ళ చుట్టాలైనా నిన్ను మోసం చేశారు, నువ్వు ఒక పని చెయ్యి అన్నాడు. సరే, ఏం చేశాడు అన్నయ్య, మరునాడు నుంచి వాళ్ళ మాస్టర్ చెప్పిన మాట విన్నాడనమాట. ఏం చెప్పాడు మాస్టరు అంటే, నువ్వు ఆవుకు గడ్డి పెట్టద్దు. ఎందుకు పెట్టట్లేదని తమ్ముడు అడిగితే, నా ఇష్టం, ముందు భాగం నాది కదా, నేను పెట్టను అని చెప్పు అన్నాడు. అలాగే కొబ్బరి చెట్టుకి నీళ్ళు పోయొద్దు అన్నాడు. నీళ్ళు పోయిపోతే కాయలు కాస్తాయా మరి, చెప్పు నువ్వు కదా, అప్పుడేమో కొబ్బరి చెట్టు ఎండిపోతుంది. అలాగే సాయంత్రం 6 ఈ రగ్గుని తీసుకెళ్ళి నీళ్ళలో తడిపేసేయమన్నాడు. నీళ్ళలో తడిపేస్తే అది ఎప్పుడు ఆరుతుంది, తమ్ముడు ఎప్పుడు కప్పుకుంటాడు. ఈ విధంగా కొన్నాళ్ళు చేసేసరికి తమ్ముడికి తెలిసి వచ్చింది, ఓహో, అన్నయ్య తెలియదలాడే, నేను అన్నయ్యని మోసం చేశాను, ఇన్నాళ్ళు మోసం చేశాను కాబట్టి అన్నయ్య తప్పైపోయిందిరా, మన ఇద్దరం సమానంగా పంచుకుందాంరా అని చెప్పేసి మరలా వాళ్ళిద్దరూ ఒకటైపోయారనమాట. కథ ఎలా ఉందా ఈ రిష్తా? బాగుందా? ఇంకో కథ చెప్తాను, ఓకేనా? బాయ్.